ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృప చేత మరి యొక్క ఆదివారం మనకి చేయండి. ఈ మే నెలలో చివరి ఆదివారం చాలా ఆశ్చర్యకరంగా మన మీదుగా ఈ రోజులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎటు చూచిన మరణమును గూర్చిన వార్తలే, ఎటు ఏది విన్నా కరోనా గూర్చిన వార్తలే. అందుకే నేను చెప్పాను, ఇంచుమించు 1.5 months దగ్గర 2 నెలల నుంచి న్యూస్ ఆల్మోస్ట్ నేను కట్ చేశాను టీవీ. ఈ గడిచిన వారం అంతటిలో రాత్రి 9:30 to 10 భోజనం చేస్తా చూశాను. మరలా ప్రసంగాలు పోస్ట్ చేసేసిన తర్వాత లేట్ నైట్ 1 గంటకి ఎప్పుడో కాసేపు చూశాను, అంతే, ఒక పావు గంట అరగంట. ఎట్టి పరిస్థితుల్లో ఈ వార్తలు మనం చూసిన విన్నా రోగమును గూర్చి, మరణమును గూర్చి, కరోనా గూర్చి విన్నా చేసిన మనకు చాలా భయంకరంగా హృదయం లోపల భయం, ఆందోళన కలిగి నిస్సత్తువ, నిరుత్సాహం నిస్సందేహంగా కలుగుతాయి. ఇంకే విధమైన అనుమానం లేదు. భయమే మనను కృంగదీస్తుంది అన్నమాట. అయితే దేవుని కృపచేత మనము సజీవ లెక్కలో ఉండటానికి ప్రభువు మనకు సహాయం చేశాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. చాలా చాలా అంటే చాలా. ఆయన కృప ఎంత అపారమైనది, ఎంత గొప్పది. మనం దానిని వివరించి చెప్పాలనుకుంటే ఆయన చేసిన కార్యాలు లెక్కకు మించిన కార్యాలు. ధనులు, తెలివైన వారు, జ్ఞానులు, పలుకుబడి కలిగిన వారు, పేరు ప్రతిష్టలు కలిగిన వారు, నాయకుల స్థానంలో ఉన్నవారు, ముందుండి నడిపించే స్థానంలో ఉన్నవారు, బయటికి వెళ్ళక్కర్లేకుండా ప్రజలతో కాంటాక్ట్ లేకుండా ఉన్నవారు కూడా వెళ్ళిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే మనం వీఆర్ మింగ్లింగ్ విత్ పీపుల్, వీఆర్ లివింగ్ అమాంగ్ ది పీపుల్, విత్ ద పీపుల్, హ్యావింగ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ కాంటాక్ట్. వ్యాపారం చేస్తూ, ఇచ్చిపుచ్చుకుంటూ, డబ్బులు ఇవి మనుషులతో మాట్లాడుతూ, బజార్లో ఉంటూ, తిరుగుతూ ఉన్నాం మనం. అయినను దేవుడు తన ఉచితమైన కృపచేత తన కాపుదలను మనకి ఇచ్చారు, మనను సజీవ లెక్కలో ఉంచారు. ఈరోజు ఉదయకాలం సెషన్లో 5 గంటల సెషన్లో మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం అనే వాక్యం మీద ధ్యానించుకున్నాం. కానీ మెయిన్ సెషన్లో మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. స్పష్టంగా చదవగలిగిన వారు చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వరకు ఉన్న వాక్య భాగం. చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. చాలండి. ప్రభు చెబుతున్న మాటలు ఇవి.
ఈ మాటలు యేసయ్య ఈ లోకంలో ఉంటుండగా ఆరోహణం అవ్వటానికి ముందు చివరి మాటలుగా చెబుతూ ఉన్నారు. అప్పగింతలు అన్నమాట, చివరి మాటలు, ది ఫైనల్ వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. శిష్యులకు ఒక భారమైన పనిని అప్పగించి ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు, ఆరోహణం అయిపోతూ ఉన్నారు. సాధారణంగా ఇప్పుడు అందరం మనం ఈ మరణాల గురించి చూస్తున్నాగా. ఇప్పుడైతే కామన్ అయింది 2020, 2021లో. అంతకుముందు అయితే ఎవరైనా మంచం మీద ఉండి చనిపోతుంటే ఆ చివరి మాటలు ఏం చెప్తారా అని వినేవాళ్ళు. ఎవరికి ఎంత అప్పిచ్చారు, వడ్డీ ఎంతో, ప్రామిసరీ నోట్ రాయించుకున్నారా లేదా, పొలం ఎక్కడుందో, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో, బంగారం ఎక్కడ దాచారో, ఇల్లు స్థలాలు ఎక్కడ కొన్నారో, ఇవన్నీ ఎక్కడ ఎంత అని తెలుసుకుంటానికి కొందరు తాపత్రయపడుతూ ఉంటారు. చివరిగా మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుడి పేరు చెప్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను వేల్పూర్ ప్రక్కన వీరభద్రపూర్లో పెరిగాను. మా ఊర్లో అంటూ ఉండేవారు, ఆ వేల్పూర్లో అందరూ దేవుని ఎరగని ప్రజలు ఉంటూ ఉండేవారు. వారు ఎవరైనా మరణశయ్య మీద ఉన్నప్పుడు బయట గడ్డి మీద వేసేస్తారు కదా, బయట వేసేస్తారు చనిపోవడానికి ముందే. వాళ్ళు ప్రాణంతో ఉండగానే బయట వేసేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు వస్తాయండి. ఇంట్లో వేయకుండా నేను ఇంత ఇల్లు కట్టుకున్నాను, ఇంత చేశాను, నన్ను బయట ఆడేశారు అని లోపల తప్పక ఆలోచన చేస్తాడు. అలాంటి టైంలో దేవుడి మీద ఎక్కడ కోపం వస్తుందా, ఎక్కడ దేవుడిని తిట్టుకుంటాడా అని కనీసం దేవుడి పేరైనా పలికించాలనే ఉద్దేశంతో నార పట్టుకొచ్చిస్తారట, చూపిస్తారండి. ఇదేంటిది చెప్పినానా, నానా మాయా ఏంటిది చెప్పు అంటే అతను చూచి ఏమంటాడంట, ఇది పీచు అంటాడంట. ఏమంటాడు, నారా అనడట. నారా అంటే నారాయణ అంటే దేవుడా అని, కానీ నారా అని అనడట. ఇది పీచు అంటాడంట. వాళ్ళు మొత్తుకుంటారు, పీచు కాదురా బాబు, ఇది నారా. లాస్ట్ మూమెంట్లో, చివరి మూమెంట్లో చనిపోయేటప్పుడు, విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఆఖరు మాటకు ఎంతో విలువ, ప్రాధాన్యత ఈ లోకంలో ఉంది. ఉందా లేదా? దేర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇంపార్టెంట్గా చెప్పుకునేది ఇది. తప్పక వినాలి, ఏం చెప్తాడా అని ఆశతో ఎదురు చూచేది. కానీ యేసయ్య మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత ఆయన 40 దినములు ఈ లోకములో ఉండి 12 సార్లు ఆయా సందర్భాలు తన శిష్యులకు కనబడి ఇవన్నీ చేసి ఆయన వెళ్ళిపోతున్నారు. పలానా కొండకు రండి. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి, కాని కొందరు సందేహించిరి. గలిలయలో ఉన్న ఒక కొండకు ఆయన వారిని రమ్మని చెప్పారు. ఆ కొండ దగ్గరికి వచ్చారు. ఆ కొండ దగ్గరికి వస్తే ఆ కొండ దగ్గర బిఫోర్ హీ వాజ్ లీవింగ్, ఆయన వెళ్ళిపోవటానికి ముందు యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. శిష్యులకు ఒక భారాన్ని వాళ్ళ హృదయంలో పెడుతున్నాడు, ఒక బాధ్యతను వాళ్ళకి అప్పగిస్తూ ఉన్నాడు, ఒక వారి భవిష్యత్తును గూర్చి ఆయన చెబుతూ ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు. ఒక బాధ్యత, ఒక భారం, ఒక భవిష్యత్తు, ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు. ఆయన హృదయం లోపల భారాన్ని కలుగజేస్తూ ఉన్నాడు, భుజాల మీద బాధ్యత పెడతా ఉన్నాడు. మనసు లోపల ఏమేస్తున్నాడండి? భారం, బాధ్యత,
ఆ? భరోసా ఇంకా భవిష్యత్తు చెప్తా ఉన్నాడు మనసు లోపల ఏం చేయాలనేది. చివరిలో భరోసా ఏంటో తెలుసా? భరోసా ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ప్రభు మాటలు శ్రేష్టమైనవి. ఆయన ఎవరిని ఎన్నడు, ఆయన మీద ఆధారపడిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయనను నమ్ముకుని వారిని ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టడు. అనాథలుగా సహాయం చేయకుండా వదిలేయడు ఆయన. మనం అనుకున్న ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు, ఆయన నన్ను వదిలేశాడు, ఆయన హీ హ్యాస్ గివెన్ అప్, వదిలేశాడు అని అనుకుంటారు మనుషులు. నో, హీ విల్ నెవర్ గివ్ అప్. ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. 120లో మనం చూస్తాం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపడు. హీ విల్ నైదర్ నైదర్ స్లంబర్ నార్ స్లీప్. కునకడో, కనీసం చిన్న న్యాప్ కూడా వేయడు అనమాట, కళ్ళు మూసుకోడు. యెహోవా యందు భయభక్తులు గల వారిని బలపరచుటకై ఆయన కను దృష్టి ఏం చేస్తుందట? భూలోకమందంతటా ఏం చేస్తుంది? సంచారము చేస్తుంది. ఆయన నిద్రపడు. హీ ఈజ్ ఆల్వేస్ అవేక్, మెలకుగానే ఉంటాడు. కాబట్టి ఆయన సదాకాలమని నీతో కూడా ఉంటాను, వెళ్ళండి అని వారిని పంపిస్తున్నాడు. దీనికి వేదాంత పండితులు పెట్టిన పేరు గ్రేట్ కమిషన్. ఏం పెట్టారండి? గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ. ది గ్రేట్ కమిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞలు ఎన్నో ఉన్నా, దీనిని మాత్రం గ్రేట్ కమిషన్, గొప్ప ఆజ్ఞ, లేదా గొప్పగా వారిని పంపటం. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్, నాట్ ఎ సింపుల్ థింగ్. సామాన్యమైనది కాదు, మామూలు విషయం కాదు. ఇట్ ఈస్ ఏ గ్రేట్ వన్, a very important moment in the lives of the disciples. శిష్యుల జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన సమయం ఇది. మనం కూడా ఆలోచించదగినది. ఈయనంటా ఉన్నారు, మీరు వెళ్ళి గో మేక్ డిసైపుల్స్, సకల జనులను శిష్యులుగా చేయుడి, బాప్టైజ్ దెమ్, వారికి బాప్తిస్మం ఇవ్వండి, అండ్ టీచ్ దెమ్, నేను మీకు ఏవైతే విషయాలు బోధించానో వాటిని బోధించండి. ఏమన్నాడండి? చెప్పండి, ఏమన్నాడు? మీరు వెళ్ళండి, గో మేక్ బ్యాప్టైజ్ టీచ్. 4 మాటలు. ఇంకా మనం చూస్తే యేసు ప్రభువారు వారి దగ్గరికి వచ్చి అంటా ఉన్నారు, నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అన్నారు. నేను సదాకాలము మీతో ఉన్నాను అన్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఆయన ఒక వర్తమానం చెప్పి ఒక బాధ్యతను శిష్యులకు అప్పగించేటప్పుడు ఆయన ఏమైనాడో, ఆయన ఎలా ఉంటాడో 2 చెప్తున్నాడు. ముందు ఒక మాట, లాస్ట్ ఒక మాట, భరోసా. శిష్యులు ఇక యేసయ్య లేడు కదా, వెళ్ళిపోయాడు కదా, ఉదాసీనంగా ఉందాంలే, విశ్రాంతి తీసుకుందాంలే, తాయితీగా ఉండొచ్చు అనుకునే అవకాశం వారికి ఇవ్వలేదు ఆయన. మీరు వెళ్ళండి, గో, వెళ్ళండి. తర్వాత మేక్ డిసైపుల్స్, శిష్యులుగా చేయండి. నేను ఎప్పుడు గర్వంగా కాదు కానీ
ప్రభు మహిమార్థం చెప్తూ ఉంటాను. 33 సంవత్సరాలు అయ్యింది, 34వ సంవత్సరం జరుగుతుంది మన చర్చి నుండి. ఇది దేవుని ఎరగని ఒక కాలనీలో ప్రారంభించింది. మనుషులు ఎవరు చర్చి గురించి తెలియని వారు, ఎప్పుడు వెళ్ళన్నవారు కదా, మీరు కూడా అలాంటి వారు కదా. అసలు దేవుడు అంటే వింటమే తప్ప తెలియదు. కొంతమంది వినలేని వాళ్ళు కూడా ఉన్నారు. 34 years ago God sent me to this colony. ఈ కాలనీకి దేవుడు నన్ను పంపించాడు. ఆ దినాలు ఆలోచించుకుంటే ఇక్కడికి రావాలంటే అక్కడెక్కడో రోడ్ నుంచి ఇంచుమించు ఒక 10 నిమిషాల నుంచి పావు గంట మోకాలు లోతు కయ్యలో నడుచుకుంటూ వర్షాకాలం కాలువ గట్టుకు చేరి కాలువ గట్టు మీద ఆగి దోనెచ్చే వరకు ఆగి దోనెక్కి దోని దాటి యువతలకు రావాలంటే కాలిబాట మాత్రమే ఉండేది. ఈ మిగిలినంత గడ్డి, త్రాచుపాములు, కట్లపాములు, పొడపాములు, చిన్న 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 పొడపాములు, తేళ్ళు, జర్రులు, మనుషులు ఎవరు లేరు. దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. కాలనీకేమో చివరి ప్రారంభం. యాక్చువల్గా చెప్పాలంటే ఇదేమో ముగింపు, అవునా కాదండి? ఇది ముగింపు, లాస్ట్. ఇక్కడ నుంచి అన్ని చెరుకు తోటలు, అవన్నీ చెరుకు తోటలు. ఇక్కడ స్థలం కొన్నాను, ఇల్లు కొన్నామంటే అందరూ నన్ను తిట్టడం, ఏంటి ఊరు చివర కొన్నాడు, చెరుకు తోటల దగ్గర కొన్నావేంటి, తోటల దగ్గర కొన్నావేంటి స్థలం అని ప్రార్థన చేశాను. దేవా, వంతునేస్తుంది ఎప్పుడో. అప్రోచ్ రోడ్ ఏ ప్రభుత్వం వచ్చినా ఇవ్వట్లేదు. ఒకదేమో ఒక ప్రభుత్వం వాళ్ళది, ఒకదేమో ఒక ప్రభుత్వం, 2 స్థలాలు ఉన్నాయి. 2 బావమరుదులే. ఒకళ్ళు కాంగ్రెస్లు ఉంటారు, ఇంకొకళ్ళు తెలుగుదేశంలో ఉంటారు. నువ్వు వాళ్ళకి సమన్వయం కలుగు చేయండి నాయన అని ప్రార్థన చేస్తా ఉంటే, నా స్థలానికి సరిపడా ఇంకొక స్థలాన్ని నాకు చేర్చి ఇచ్చిన తర్వాత వెంటనే ఆ స్థలం రాయించుకున్న 3వ రోజుకే, 2వ రోజుకో, ఈరోజు రాయించుకున్నాం డబ్బులు ఇచ్చి. ఆ ఎదురు స్థలం అంటే ఇటు రోడ్డు అటు రోడ్డు 7 సెంట్ల స్థలం ఇది. ముందు ఇదే ఇక్కడే, ఆ తర్వాత అది రాయించుకున్నాం. వాళ్ళు 3 నెలలు 4 నెలలు టైం ఇచ్చారు. నేనైతే 3 నెలలకి ఇంకా 2-3 నెలలు అడిగి డబ్బులు సమకూర్చుకుని రాయించుకుందాం అనుకున్నాం. కానీ నాకు స్థలాన్ని అమ్మిన వారు గొడవ పెట్టి, మాకు డబ్బులు అవసరం ఉంది అయ్యారు, డబ్బులు అవసరం ఉంది, త్వరగా రాయించేసుకోండి అంటే త్వరగానే వాళ్ళు అన్న టైం కంటే ముందే రాయించేసుకున్నాం. ఊర్లో చాలా విలువైన ఇల్లు అమ్మేసి రాయించుకున్నాం. ఈరోజు రాయించాం. సాయంకాలం అయింది. ఆ మర్నాడు తెల్లవారుజామునే అప్రోచ్ రోడ్డుకి ఏంటిది ట్రాక్టర్లు వచ్చి మట్టి వేయటం మొదలుపెట్టాయి. ఇదేమిట్రా అని అనుకుంటే ఆ స్థలం అమ్మిన వాళ్ళు మధ్యవర్తిగా వ్యక్తి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారికి ఒక 10,000 ఎక్కువేసి ఇచ్చేద్దాం, మా స్థలం మాకు ఇచ్చామని అడగటం కూడా జరిగింది. అంటే దేవుడు ఎంత మేలు చేశాడు చూసారా. నాకు కావలసిన విధంగా ఒక స్థలముని ఏర్పరిచిన తర్వాత ఇది ప్రారంభం చేశాడు. ఇది ఎంట్రన్స్ అయింది. ఇప్పుడు చివర కాదు. ఆ చెరుకు తోటలన్నీ కొట్టేశారు, రోడ్డు వేశారు, అవతల కాలనీలు చాలా. దిస్ హ్యాస్ బికమ్ ది హార్ట్ ఆఫ్ ది టౌన్. పట్టణానికి గుండెకాయ అయిపోయింది. చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఎంతో గొప్పవాడు. ఇక్కడికి పంపించాడు. దేవుని ఎరగిన మనుషులు, యేసయ్యను తెలియదు ఎవరు. పైగా ఈ చివర, ఊరు చివర కాదు, ఎవరు ఉండేవారు కాదు. మొత్తానికి 4 కుటుంబాలు ఉండి అంతే. ఇక్కడ 4 కుటుంబాల వారు మాత్రమే. ఆ చివరే మొదలు పెట్టాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం. అక్కడ 2-3 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అద్దెకు తీసుకుని పెట్టాం. ఓ చోట, ఇంకో చోట అద్దెకు తీసుకుని పెట్టాం. కానీ దేవుడు ఇల్లు ఇచ్చాడు. ఇది ఎవరు కొనేవారు కాదు. ఈ ఇల్లు వీధి సోల, ఇటు డైరెక్ట్ రోడ్ అటు రోడ్ అని. అది మనకు ప్లస్. మనకి వీధి సోలేంటి, దేవుని బిడ్డలకి వీధి సోలేంటి. మనకి ఈశాన్యులు ఏం మనకు లెక్క ఉండదు. అవి పట్టించుకున్నట్టు ఉంటుంది, లేకపోతే లేదు. మనకు లేదు. అది దిక్కులేని వాడికి దేవుడే దిక్కు కదా. నాకు దిక్కులేవు లేవు, దిక్కులు ఉన్నాయి కానీ నాకు పట్టింపు దిక్కులు లేవు. కాబట్టి నాకు దిక్కెవరు? దేవుడు. ఆయన నమ్ముకుంటే పడేస్తాడా? పడేయడు. ఆయన నందు విశ్వాసం ఉంచి
అప్పటి నుండి క్రొత్తగా చిన్న చిన్న పిల్లలు సండే స్కూల్కి రావటం, వాక్యం నేర్చుకోవటం, బాప్సం తీసుకోవటం, క్రమంగా విశ్వాసులు అవటం, వాక్యం నేర్చుకుని వారు దేవుని సన్నిధిలో పెరగటం, సేవకులుగా వెళ్ళటం. 32 మంది వెళ్ళారు 34 సంవత్సరాలు. ఎంతమంది వెళ్ళారు? ఇక్కడ నుండి 32 మంది సేవకులు వెళ్ళిపోయారు. దేవుడు శిష్యులకు ఆజ్ఞాపించినట్టుగా ఈ గ్రేట్ కమిషన్ ప్రకారంగా రివైవల్ ప్రేయర్ ఫెలోషిప్ యొక్క సంఘ వ్యాప్తి, సువార్త వ్యాపకం ఏమంటారంటే దీనిని సర్వజనీనం చేయటానికి దేవుడు ఈ యొక్క గ్రేట్ కమిషనే మా ముందు పెట్టాడు. సవార్థికీకరణ చేయటంలో కొంతమంది సవార్థీకరణ అంటారు. సవార్థీకరణ కావచ్చు, లేదా సవార్థికీకరణ, రెండు కరెక్టే. ఏమైనా సువార్త పనిని చేయటానికి, సువార్త వ్యాపకంలో జీవించుతూ, సువార్త వ్యాప్తి చేస్తూ అనేక మందికి యేసుక్రీస్తును కూర్చున్న సత్యాన్ని బోధించడానికి ఎక్కడి నుంచి వెళ్ళిన వారు 32 మంది. ఎంత ఆశ్చర్యం అండి. బహుశా పాస్టర్లు ఎవరు కొత్తగా ప్రారంభించబడిన సంఘంలో నుండి సేవకులను బయటికి పంపడానికి ఇష్టపడరు. 32 కుటుంబాలంటే ఎంత లాస్ చెప్పండి. 32 కుటుంబాలంటే ప్రజలు కనపడరు, ఆదాయం ఉండదు, మళ్ళీ కొత్త వాళ్ళు చూసుకోవాలి. డ్రమ్ము కొట్టేవాళ్ళు ఉండరు, మైక్ వేసేవాళ్ళు ఉండరు, చేపలు వేసేవాళ్ళు ఉండరు, కుర్చీలు వేసేవాళ్ళు ఉండరు, సహాయం చేసేవాళ్ళు ఉండరు. ఈనాటికి ఇంకా కూడా 57 సంవత్సరాల వయసులో పిల్లలు లేని సందర్భంలో, పిల్లలు ఉన్న సందర్భంలో చాలాసార్లు మొన్న క్రిస్మస్ సీజన్లో కూడా నేనే పట్టుకుని వెళ్ళి మైక్ సెట్ వేసిన సందర్భాలు 2020 డిసెంబర్లో కూడా ఉన్నాయి. నాకు నేనే మైక్ సెట్ పట్టుకెళ్ళి వేసుకొని పాటలు పాడుకుంటూ డ్రమ్ము కొట్టుకుంటూ మీటింగ్ స్టార్ట్ చేస్తే వెనకాల సహాయం చేసే కొంతమంది రావటం కొన్ని సందర్భాలు ఎరుగుతున్నాం. నా మెయిన్ టార్గెట్ ఏంటంటే ఐ వాంట్ టు బి ది రియల్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును ఖచ్చితంగా వెంబడించే ఒక శిష్యుడిగా ఉండాలి, వెంబడించువాడుగా ఉండాలి. అందుకే ఆయన వెళ్ళండి అంటే వచ్చాను. ఎక్కడికి వచ్చాను? కొత్త కాలనీకి వచ్చాను. 80లోనే దేవుడు నాకు చూపించాడు ఈ కాలనీ గురించి. అప్పటికి ఈ పొలాలు, ఇవన్నీ పొలాలు. చెవటంలో ఓ పాస్టర్ గారు సిక్ అయితే ఆ సంఘం చూసే బాధ్యత దేవుడు నాకు అప్పగించాడు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడ ఆగి ఈ పొలాలంతా చూస్తూ దేవుని స్తుతిస్తూ ఉండమని మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఇల్లు కనపడుతున్నాయి, నాకు మేడలు కనపడుతున్నాయి. దేవుడు నన్ను ఇక్కడికే సేవకు రమ్మంటున్నాడు. నా బైబిల్ కాలేజ్ అయిపోయాక, అప్పుడు హిందుస్థాన్ బైబిల్ కాలేజ్ చదువుతున్నాను మెడ్రాస్లో. 80 నుండి 86 వరకు చదివాను. ఆ టైంలో 80-81 కాలంలో ప్రభు నాకు ఈ ప్రాంతాన్ని చూపించాడు. 82లో అనుకుంటా చూపించాడు. 83లో నేను ఇంక తిరిగి మళ్ళీ బైబిల్ కాలేజ్ సెలవులు అయిన తర్వాత తెలియటప్పటికి ఏమైంది తెలుసా? ఈ పొలాల కోతలు అయిపోయిన తర్వాత ఒక ఆదివారం పొలాల మధ్యలో అక్కడక్కడ ఈ పొల మొక్కలు గుచ్చారు. ఏమిటా అంటే ఇది హౌసింగ్ బోర్డుకి ఇచ్చారు. కాస్తంత ఎదురుకి వెళ్ళేసరికి బోర్డు, పసుపు బోర్డు, నల్ల నక్షరాలతో ఇది హౌసింగ్ బోర్డుకి ఇచ్చేసారు ఈ స్థలాన్ని. 300 చిల్లర గృహాలు, ఎంఐజీలు, ఎల్ఐజీలు, 366 ఎన్నో గృహాలు. వెంటనే 83, 84, 85, 84 సంవత్సరాలు చదువు పూర్తి చేసుకుని వచ్చేసరికి ఇళ్ళు పూర్తి అయ్యాయి. ప్రజలు ఎవరు రాలేదు. దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. వెళ్ళండి, గో. ప్రభు చెప్పే మాట శిష్యులతో చెప్తా ఉన్నాడు, గో, వెళ్ళండి. ఈ మాట ఆ పైన కనుక మనం చూస్తే 28వ అధ్యాయంలో దేవుడు ఆ యొక్క మగ్దలేనే మరియతో కూడా చెప్తా ఉన్నాడు. త్వరగా వెళ్ళి 7లో కమ్ అండ్ సీ, గో అండ్ టెల్ అని చెప్పాడు ఆయన. 7-8లో ఈ వచ్చి స్థలాన్ని చూడు, వెళ్ళి వారికి చెప్పమన్నాడు ఆయన. వెళ్ళే ముందు ఏం చేయాలి తెలుసా? వీ నీడ్ టు నో వేర్ టు గో అండ్ వై టు గో. ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలనేది వెళ్ళే ముందు
తెలియదు. అందుకే ప్రభు అన్నాడు ఆ మగ్దలేనే మరియతో, వచ్చి చూడమ్మా, కమ్ అండ్ సీ, కమ్ అండ్ సీ, చేతురుమాలి, కమ్ అండ్ సీ, వచ్చి చూడు, ఈ యొక్క సమాధిని, నేను పాతి పెట్టబడిన చోటును వచ్చి చూడమన్నాడు ఆయన. కమ్ అండ్ సీ, గో అండ్ టెల్, వెళ్ళి అప్పుడు చెప్పమంటున్నాడు, వెళ్ళి చెప్పమంటున్నాడు ఆయన. వచ్చి చూసి వెళ్ళి చెప్పు. ఎంత చక్కని మాట అండి అది. ప్రియులారా, వెళ్ళి చెప్పగలిగిన వారు ఎవరో తెలుసా? యేసయ్య ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో ఆయనను చూచి ఎరిగిన వారే. ఈ రోజులు అందరూ సేవకులు అయిపోతున్నారు. తండ్రి చనిపోతే సేవకులు అయిపోతున్నారు. ఒకదే కూతురు పాస్టర్ గారికి ఉన్నారు, సేవ చేయడానికి ఎవరైనా కావాలి అంటే పిలుపు లేకపోయినా మా అబ్బాయి బాగా స్థిరపడిన సంఘం, వెళ్ళేది 4 ముక్కలు చెప్పలేకపోతాడు, చదువుకున్నాడు కదా, ఆడికి అలవాటు అయిపోద్ది అని అమ్మాయిని చేసుకుని ఎల్లరికం పాస్టర్లు అయ్యేవాళ్ళు కొంతమంది. దేవుడు అలా కావమని చెప్పడం, అలా కావమని చెప్పడం. నువ్వు వింటున్నావేమో నా ప్రియమైన సహోదరుడు సహోదరి. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పర్సనల్ రిలేషన్, వ్యక్తిగత సంబంధము దేవునితో లేకపోతే, ఇఫ్ యూ డోంట్ నో హిమ్, ఆయనను ఎరిగి ఉండకపోతే, ఇఫ్ యూ డోంట్ సీ హిస్ హార్ట్ హిమ్, ఆయనను, ఆయన హృదయాన్ని చూసి ఉండకపోతే, బెటర్ నాట్ బీ ఇన్ ద మినిస్ట్రీ. సేవలో ఉండనక్కర్లా, ఉండకపోవడమే మంచిది. ప్రభు అంటా ఉన్నాడు, కమ్ అండ్ సీ, వచ్చి చూడు. ఈజ్ నాట్ హియర్, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడు, చెప్పినట్టే లేచాడు. కాబట్టి గో అండ్ టెల్ దెమ్ దట్ జీసస్ ఈజ్ రిజన్. యేసు తిరిగి లేచాడు అన్న విషయాన్ని వెళ్ళి చెప్పంటా ఉన్నాడు. చూసారా వీళ్ళరా? అందుకే వెళ్ళమంటే వట్టినే వెళ్ళేలా లేరు. తర్వాత శిష్యులకు కూడా చెప్పాడు. యేసు వారిని ఎదుర్కొని, శిష్యులు గబగబా పరిగెత్తుకుని వస్తే 9:10 ఆయన ఎదుర్కొని వచ్చి ఆయన పాదవులు పట్టుకొని ఆయన మొక్కగా, యేసు భయపడొద్దు, మీరు వెళ్ళి చెప్పండి అన్నాడు. గో అండ్ టెల్ అన్నాడు. గలిలీ, ఇప్పుడు ఇక్కడ చెప్పేది అప్పుడే గలిలీలో ఉన్న వారికి చెప్పమన్నాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా? గో అండ్ టెల్ ఎవ్రీబడి, అందరికీ చెప్పండి. మొట్టమొదటి గో, వెళ్ళండి, వెళ్ళే ముందు కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. రెండవదిగా ఏమంటున్నాడు? మేక్ దెమ్ డిసైపుల్స్, శిష్యులుగా చేయమంటా ఉన్నాడు. వెళ్ళిన తర్వాత సత్య సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానములను గురించి ప్రకటించి వాక్యపు లోతును తెలియచేసి వారిని ఏం చేయాలంట? మేకింగ్ దోస్ పీపుల్ యాజ్ డిసైపుల్స్, శిష్యులుగా చేయాలి. ప్రభు చెప్పిన మాట, శిష్యులు చేయటం. దేవుని కృపచేత ఇక్కడ శిష్యారకం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామందిలో 99% మంది పరిచర్లోనే ఉన్నారు. శిష్యుడంటే అర్థం ఏంటి చెప్పండి? అన్నీ చేయాలి. ఇక అవునా కాదా? అన్నీ చేయాలి. వాట్ ఎవర్ ది మాస్టర్ సేస్, ద డిసైపుల్ హ్యాస్ టు ఒబే అండ్ డూ. యజమానుడు, గురువు ఏది చెప్తే అది శిష్యుడు చేయాలంతే. శిష్యులుగా చేయటం అంటే వాట్ ఎవర్ ది లార్డ్ సేస్, ప్రభు చెప్పింది వాళ్ళు చేయాలంతే. ప్రభు లేడుగా ఎవరు చెప్తారు వాళ్ళకి? ప్రభు పక్షంగా నిలబడిన సేవకుడు చెప్పాడు. వాట్ ఎవర్ ది సర్వెంట్ ఆఫ్ గాడ్ సేస్, ద డిసైపుల్ హ్యాస్ టు ఒబే అండ్ పెర్ఫార్మ్, చేయాలి. శిష్యులుగా చేయటం ఎవరు చేయాలంటే ఇక్కడ సమస్త జనులను శిష్యులుగా చేయుడి. నేను ఇలాగ అంటాను, ఏమంటే ఆల్ పవర్, ఆల్ పీపుల్, ఆల్ పెర్సెప్షన్, అంటే సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది,
సర్వజన దగ్గరికి వెళ్ళమన్నాడు. ఆయన నేర్పించిన సమస్తాన్ని, వాటన్నింటినీ సమస్తాన్ని బోధించమన్నాడు ప్రభు. సమస్తాన్ని బోధించమన్నాడు అంటే అల్టిమేట్, ఆల్ 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 ఇంగ్లీష్లో వస్తుంది. అల్టిమేట్ అంటే ఇంకంతే, అందరినీ. ఇక్కడ సకల జనులు అంటే అర్థం ఏంటి? ఏదో ఒక కులం, ఏదో ఒక ప్రాంతం, ఏదో ఒక గోత్రం, ఏదో ఒక రకానికి చెందినది కాదు సువార్త. ఫర్ ఎవ్రీబడి, ఎవ్రీ క్రీడ్, ఎవ్రీ ట్రైబ్, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఎథ్నిక్ గ్రూప్. ఈ లోకములో మానవుడిగా పుట్టిన ప్రతి వ్యక్తికి సువార్త చెప్పబడాలంతే. విచారం ఏంటంటే ఈ దినాల్లో కొన్ని చోట్ల సంఘాలు ఎలా కుల ప్రాతిపదికన ఏర్పడుతున్నాయి. కమ్మవాళ్ళ సంఘాలు, కాపుల సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, బ్రాహ్మణ సంఘాలు, క్రైస్తవ సంఘాలు. ఆ బ్రాహ్మణ సంఘం అండి అది అని నేను విన్నాను స్వయంగా. విజయవాడలో సంఘం గురించి నేను విన్నాను. అది కమ్మాళ్ళ సంఘం అండి, చౌదరీల సంఘం అండి. ఈస్ట్ గోదావరిలో తరచు వింటాను, ఇది కాపుల సంఘం అండి. ఏంటంట కాపులకు ఒక సంఘమా, కమ్మోళ్ళకు ఒక సంఘమా, బ్రాహ్మణులకు ఒక సంఘమా, రాజులకు ఒక సంఘమా? అయ్యో, యేసుక్రీస్తు ప్రభు కల్వరి సిలువలో ఆయన చేసిన త్యాగం, ఆయన చిందించిన రక్తం, ఆయన పడిన శ్రమ వ్యర్థం చేస్తున్నారు వీళ్ళు. ఆయనేమో యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదని చెప్తా ఉంటే, వీళ్ళేమో కులాల వారీగా, మతాల వారీగా, జాబితాల వారీగా వేరై ముక్కలై క్రీస్తు శరీరాన్ని మొక్కలు చేస్తున్నారు. నేను ఒక చోట కూర్చున్నాను ఒకసారి, ఒక ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఉన్నానన్న సంగతి తెలియదు, లేదా నేను మెళుకున్నాను అని కూడా అనుకోవట్లేదు, ఏమో నాకు తెలియదు, నేను నిద్రపోయాను అనుకున్నాడే. మాది కాపుల సంఘం అండి. ఏంటి, ఏ సంఘం అంట? స్వయంగా నేను విన్నాను, పరిశుద్ధ సంఘాలన్నీ కూడా చెప్తున్నాను, కాపుల సంఘం అండి. కాపులకు సంఘం ఉంటుందా? కాపుల సంఘం అంటే అది లోకంలో ఉంది. బీసీల సంఘం అంటే లోకంలో ఉంది, అది రిజిస్టర్ చేయించుకొని వాళ్ళ హక్కుల కోసం పోరాడేది. కానీ క్రీస్తు సంఘం ఇది. ఎవరి సంఘం ఇది చెప్పండి? క్రీస్తు సంఘం. మనము క్రైస్తవులం. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఇది. కాపులది కాదు, కమ్మాళ్ళది కాదు, వేపనోళ్ళది కాదు. ఇక్కడే నర్సాపూర్ వెళ్ళే దారిలో ఒక ఊరుంది, పేరు చెప్పను నేను. ఈ మధ్య నేను వెళ్ళట్లేదు, కానీ గతంలో నేను వెళ్ళినప్పుడు, నేను ఫస్ట్ నన్ను స్పీకర్గా పిలిచినప్పుడు 86లోనో 87లోనో బ్రదర్ విశ్వం గారని ఒక ఆయన ఉండేవారు, వాళ్ళ పూర్వీకులు ఉండేవారు. నన్ను పిలిచారు. నన్ను పిలిస్తే నేను అక్కడ దిగేసి బస్ దిగి అడగండి చెప్తారు. ఏమని అడగాలంటే వాళ్ళు చెప్పారు, ఏమని చెప్పారంటే కౌంట్ల సంఘం అని అడగండి అన్నారు. ఏమన్నారు? కౌంట్ల సంఘం అని అడగండి అన్నారు. తప్పదుగా. టు రీచ్ దట్ పర్టిక్యులర్ ప్లేస్ ఐ ఆల్సో హ్యాడ్ టు సే, ఆస్క్ ద పీపుల్, కౌంట్ల సంఘం ఎక్కడ? ఫలానా చోట నిల్లారు. దేవుని కృప చేత వారు మంచి సేవ చేస్తున్నారు. ఇప్పుడు అది కౌంట్ల సంఘం కాదు, అది సంఘం అంతే. యేసుక్రీస్తు సంఘం. యేసుక్రీస్తు సంఘం మొదట్లో కౌంట్లు రక్షించబడి వాడు దేవునికి వారి జీవితాలు సమర్పించి కవిటిలో సేవ చేయటం ప్రారంభించడాన్ని బట్టి అలా పేరు వచ్చింది. కానీ వారు వాక్య లోతులోకి వెళ్ళిన తర్వాత, గొప్ప సేవకులైన తర్వాత, అద్భుతమైన పరిచర్య చేస్తూ సుబ్బారావు గారిని ఇప్పుడు అక్కడ చూస్తున్నారు. ఆయన మంచి సేవలు, రిటైర్డ్ లెక్చరర్, ఆయన చాలా మంచి భక్తి కలిగిన వారు. వాళ్ళు కొంచెం బాగా అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అది కౌంట్ల సంఘం కాదు, క్రీస్తు సంఘం అంతే, యేసయ్య సంఘం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సకల సమస్త జనులు అని చెప్పాడు ప్రభు. ఏదో ఒక ప్రాంతం కాదు, ఏదో ఒక కులం కాదు, ఏదో ఒక జాతి కాదు, ఏదో ఒక గ్రూప్ కాదు. ఫర్ ఎవ్రీబడి, ఫర్ ఎవ్రీ ఎథ్నిక్ గ్రూప్. ఈ లోకంలో పుట్టిన అన్ని జాతుల వారికి సువార్త అనేది, అన్ని జాతుల వారికి. ఎందుకు తెలుసా?
యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? కరెక్టే, అందరికీ ప్రభు. అపోస్తుల కార్యం 10లో చూస్తాం మనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరు అన్న మాటలు ఎవరన్నారో అమ్మా? అందరూ ఉన్నారు. అందరూ అంటే అందరే. అందరంటే అందరే. చెప్పండి. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఎస్, బర్నబాస్ గారు చెప్పారు కరెక్ట్గా. అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు, ఫర్ ఎవ్రీబడి. నేను మా తండ్రి గారు రక్షణ పొందిన సంఘం లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చ్. కాబట్టి మా బ్లడ్లో నేను పుట్టి పెరిగింది జీడిఎం, గోదావరి డెల్టా మిషన్, కానీ అనుభవం ఎల్ఈఎఫ్. కాబట్టి మా ప్రసంగాలు ఎలాగంటే జీడిఎం అంటే వాక్యం కరెక్ట్ లోతుగా చెప్తారు, ఎల్ఈఎఫ్ అంటే ఖచ్చితం, చాలా జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉండాలి. ఈ రెండు మిళితమే ఇలాగ నలిపి పిండితే వచ్చిన రసమే హారత్ బాబు. ఏంటండి? జీడిఎం ఒక ప్రక్క, లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనుభవం ఒక ప్రక్క. ఈ రెండు పిండి రసం చేస్తే వచ్చిన రసం హారత్ బాబు అన్నమాట. అందుకే నా బోధలు కఠినంగా ఉంటాయి, నా బోధలు వాక్యానుసారంగా ఉంటాయి. వాక్యానికి తప్పి మాట్లాడు నేను. నో, ఐ డోంట్ లైక్, ఐ స్టడీ ద వర్డ్. ఇవాళ ఒక ఆయన ఫోన్ చేశారు నాకు, అయ్యా మీ ప్రసంగాలు నేను వ్యక్తిగతంగా బెనిఫిట్ పొందుతా ఉన్నానండి. ఎవరి సంగతి ఎలాగుందో నాకు తెలియదు, కానీ అర్ధరాత్రి వేళ పోస్ట్ చేస్తున్నారండి. మీకు ఓపిక ఎక్కడండి ఈ వయసులో? ఎంత చదివితే అలాగ మీరు, ఎంత ధ్యానిస్తే అలా పాయింట్లు రాయగలరండి. దేవుని అని పొగుడుతున్నాడు ఆయన చెప్తున్నాడు నాతో కొన్ని విషయాలు. నేనేమో వీరభద్రపురం మీటింగే ప్రార్థన బ్రదర్ తర్వాత మాట్లాడతాను అంటా ఉన్నాను నేను. కానీ ఆయన చెప్తాం ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి అంటా ఉన్నారు. ఎందుకో తెలుసా? నేనేదో గొప్ప కాదు, కానీ ఐ రీడ్ ద వర్డ్. ఈరోజు నేను ఆదికాండము 3వ అధ్యాయం చదివాను, తెల్లవారుజాము 5 గంటలకి. ఎన్నో అధ్యాయం చదివాను. మళ్ళీ కొత్త బైబిల్ కొనుక్కున్నాను, 2000 చిల్లర బైబిల్. అడప ప్రసాద్ గారేమో నాకు బైబిల్ కవర్ ఇచ్చారు, అది కూడా 1400-1500 రూపాయలు విలువైన కవర్. అది 3000 చిల్లరది ఆ బైబిల్. అలాగా అది మొన్నటి నుంచి ఇంచుమించు ఈ లాక్డౌన్ అయ్యి ఏప్రిల్ మే నెల 1వ తారీఖు నుంచి జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసాం. మే 7వ తారీఖు నా పుట్టినరోజు. మే 6న నేను వ్యాక్సిన్ తీసుకున్నాను. మే 6న చదవటం మొదలుపెట్టాను నేను ఆ బైబిల్. అప్పటి నుంచి చదువుతుంటే ఎక్కడ మే 6, ఎక్కడ మే 30, 3 అధ్యాయాలు అయినాయి. ఎన్ని అధ్యాయాలు? 3 అధ్యాయాలు అయ్యాయి. అంటే ఎలా చదువుతా ఉన్నాను బైబిల్ చెప్పండి? బిడబడి అలా చదివితే ఏం అర్థం కాదు ఇది. నా ఇప్పుడు నేను చదవాల్సిన రీతిలో చదువుతున్నాను. నేను అలా చదివిన రోజులు ఉన్నాయి. బైబిల్ చదివాను, ధ్యానించాను, కంటపెట్టాను, బోధించాను, ఈనాటికి చెప్తా ఉన్నాను, స్టడీ చేస్తున్నాను, నోట్స్లు ఈరోజు పంపిన ప్రసంగానికి 3 వేరు ప్రసంగాలు రాసి అందులో ది బెస్టే పోస్ట్ చేశాను నేను. జాన్ చూసావా? మీరు చూసారా నైనా? చూడలేదా? నీకు ఇందులో లేవా? స్టార్స్లో మరి చూడాలి. రివైవల్ స్టార్స్లో, ఇంటర్సెసెస్లో గ్రూప్లో పెట్టాను నేను. ఈవేళ పోస్ట్ చేసిన ప్రసంగానికి 3 వేరు అవుట్లైన్స్ రాసి అందులో ఒక అవుట్లైనే పోస్ట్ చేశాను నేను. అంటే ఎంత స్టడీ చేసి ఉంటాం? బైబిల్ చదవాలి అలాగా అమ్మా, చదవాలి బైబిల్ అలాగా. బైబిల్ వాక్యానుసారంగా, అది జీడిఎం అనుభవం. ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండాలి, మాట తప్పకూడదు, నిప్పులో బ్రతకాలి అనేది ఏ అనుభవం? లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అనుభవం. అందుకే నేను అందరికీ కొరుకుడు పడినా, అసలు మింగుడు కూడా పడినా, నచ్చను. నేను నచ్చితే నన్ను వదలరు. ఏంటిది? నేను నచ్చను. సాధారణంగా నచ్చితే నన్ను వదలరు. నన్ను వదిలేశారంటే వాళ్ళు మేలు పొందినవారు కాదు. వాళ్ళు ఇంకా అంతే, దేవుని కూడా వదిలేస్తారు ఉన్నతమైన రాబోయే కాలంలో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సకల జనులు అర్థం చేసుకోండి, టు ఎవ్రీ ఎథ్నిక్ గ్రూప్,
సువార్త ప్రకటించాలి, వెళ్ళి అంతే, వెళ్ళి చెప్పాలి. విచిత్రం ఏంటంటే ఈ సంఘంలో అందరూ ఉన్నారు. లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ చర్చ్లో సంఘానికి వచ్చేవాళ్ళు ఎవరు ఏ కులమో తెలియదు. అక్కడ సేవకులుగా తర్ఫీదు పొందేవారు, చర్చిలో ఇంపార్టెంట్గా ఉండేవారికి పాస్టర్ గారు చెప్తారు, అబ్బాయి ఇదిగో నువ్వు అమ్మాయిని చేసుకో, అమ్మాయి నువ్వు అదిగో అబ్బాయిని చేసుకో అని చెప్తారు అంతే. నువ్వే కులం, నువ్వేం చదువుకున్నావు, నీ చదువుకి ఈ చదువుకి సరిపోద్దా, నీ వయసుకి ఈ వయసుకి సరిపోద్దా, నీ పరిస్థితి ఈ పరిస్థితి సరిపోద్దా, ఇంకేమి లేవు, నువ్వు ఇదిగో ఇలా ఆ అబ్బాయిని చేసుకోవాలంతే, అబ్బాయి ఇదిగో నువ్వు అమ్మాయిని చేసుకోవాలి, ప్రార్థన చేస్తాం, సిద్ధపాండి వెళ్ళి మీ ఇంటికాడ చెప్పండి, పలానా రోజుని మీకు పెళ్ళి, అంతే అయిపోయింది. దట్ ఈజ్ లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్. మనం ఇక్కడ చేస్తూ ఊరుకుంటారా? ఎందుకు ప్రపంచాన్ని దున్నుతుంది? అది ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉన్న పరిశుద్ధతకు ప్రాముఖ్యతనిచ్చే ఒక గొప్ప సంఘంగా ఉంటే అన్ని దేశాలకు విస్తరించింది. కారణం ఏంటో తెలుసా? దే జస్ట్ ఫాలో ద వర్డ్, వాక్యాన్ని అనుసరిస్తారంతే. విశ్వాసులు కూడా పాస్టర్ గారు ఏం చెప్తే అంతే, ఇక మాట్లాడటం ఉండదు. ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంతే. కొంతమంది తిరుగుబాటు చేసి నువ్వు చూపించింది ఏం చేసి బయటకు వచ్చేసారు, వాళ్ళు ఏదో తిప్పలు పడుతున్నారు, అది వేరే విషయం. కానీ దేవుడు ఆ క్రమం ఆ స్థితికి ప్రస్తుత లోకం రావట్లేదు. అందుకే మేము కూడా ఒత్తిడి పెట్టట్లేదు దేనికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సకల జనులు అందరూ 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 రక్తం కోస్తే నల్లోడికి నల్లగా, నాలాగా కాస్త ఎర్రగున్నోడికి ఎర్రగా, తెల్లోడికి తెల్లగా, పసుపునోడు పసుపు కొత్తదా? చెప్పండి. ఎవరికైనా రక్తం ఒకలాగే ఉంటుంది. చిన్న వయసులో పలచగా ఉంటుంది, యవ్వన కాలంలో కొంచెం చిక్కబడుద్ది, నాలాగా ముసలారికి వచ్చేసరికి బాగా చిక్కబడుద్ది. కాబట్టి నా వయసు వచ్చిన తర్వాత పలచబడే మందులు వేసుకోవాలి, రోజు పలచబడే మందులు, అంతే తప్ప ఎర్రగానే ఉంటుంది. ఎవరి రక్తం కోసం అందులో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి. ఇంకే మోనోసైట్స్, లింపోసైట్స్ రకరకాలు ఉంటాయి. కానీ మెయిన్ తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు. ఇప్పుడు తెలుస్తున్నాయి మనకి. ఏంటంట, ఈ కరోనా రాకముందేమో డెంగ్యూ వచ్చినప్పుడు తెలిసింది ఏంటంటే ప్లేట్లెట్స్ కదా. కరోనా వచ్చిన తర్వాత ఇంకోటి తెలిసింది లోకానికి, ఏంటది? ప్లాస్మా. చదువుకుని సైన్స్ చదివిన వాళ్ళకి ఎప్పుడో తెలుసు, కానీ చదవను నాబోటి వాళ్ళు ఉంటారు కదా, సైన్స్ తెలియని వాళ్ళకి డెంగ్యూ వచ్చినప్పుడు తెలిసింది ఏంటది? ప్లేట్లెట్స్ కౌంట్ ఎంత ఉంటుంది, తగ్గిపోతే ఎలాగా. తర్వాత ఇది వచ్చిన తర్వాత ప్లాస్మా కదా, ప్లాస్మా తెలిసింది. ప్లాస్మా థెరపీ అంటే రక్తం. ఇప్పుడు ప్లాస్మా కావాలి. ఒక అతను కోవిడ్ వచ్చింది, ఏమండి ఇది పలానోళ్ళు ప్లాస్మా అని అడుగుతారా? హైవావేడు బతకాలి బావా, ప్లాస్మా ఉంటే చాలు బావా అంటారు, అవునా కదా? మరి ఎందుకు మిగిలిన విషయాల్లో కులాన్ని బట్టి మనం ఏడుస్తాం అని ఆలోచన చేసుకోవాలి. ప్రభు అంటా ఉన్నాడు, సకల జనులు శిష్యులుగా చేయమన్నాడు. వెళ్ళండి, చెయ్యండి. ఆ శిష్యరికం చేసిన తర్వాత ఆఫ్టర్ దే బికేమ్ లైక్ డిసైపుల్ ఓన్లీ దెన్ దే విల్ బి బ్యాప్టైజ్డ్. ఇప్పుడు అంతా రివర్స్. ఏంటో తెలుసా? వచ్చి ఒక 4 వారాలు వచ్చి నాకు బాప్తిసం ఇవ్వండి అడిగితే ఇచ్చేస్తాం. మాకు ఇంతమంది బాప్తిసం పొందారండి అని గొప్పగా వాట్సాప్లో అక్కడక్కడ. ఈ సంవత్సరంలో చాలా బాప్తిసమాలు ఇచ్చాను. ఒక్కసారి ఎవరో అడిగితే ఒకే ఇంత దాంట్లో 4-5 ఫోటోలు పెట్టాను. తర్వాత ఇచ్చినవి పెట్టలేదు. కానీ కొంతమంది చూస్తే ఫోటోల మీదే మొత్తం ఆధారం. అందరికీ తెలియాలి. చిన్ని చోట చెప్పి ఎన్ని చోట్ల తిరుగుతాను నేను, ఎన్ని ప్రసంగాలు చేస్తాను, ఎన్ని ప్రసంగాలు చేసినా పెట్టను. నేను చూస్తూ ఉంటాను పాస్టర్ గ్రూప్లో ఫోటోలు ఇన్ని పెట్టొద్దు మొర్రో అని మొత్తుకుంటూ ఉంటారు, పెడతానే ఉంటారు. ఫలానా ఊర్లో మీటింగ్ ప్రసంగం చేస్తున్న డాష్ గారు, ఫలానా ఊర్లో ఇలాగా రోగికి చేస్తున్న ప్రార్థన చేస్తున్న డాష్ గారు, ఫలానా గ్రామంలో ప్రయాణం చేస్తున్న. ఎందుకు ఇవన్నీ కదా? చేసే పనిని ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. కాబట్టి ఏదో వెళ్ళి వచ్చిన వెంటనే బాప్సం ఇచ్చేస్తున్నారు. కానీ మా జీడిఎం సంఘం 4 ఇచ్చేవారు కాదు. పెద్ద కమిటీ, పెద్ద లెక్క,
తీసుకుంటానన్నవాడు సాక్ష్యం చెప్పిన తర్వాత ఆడి మీద పెద్ద ప్రయోగాలు చాలా మా చిన్నప్పుడు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఇంకా అది కొంచెం సడలించారు. చాలా దీక్షగా పెద్దలందరూ వెంటాడి వెనకాలే తిరిగి రహస్య నివేదిక తయారు చేసి వీడికి ఇవ్వకూడదని నిర్ణయించేవారు మా చిన్నప్పుడు. ఇప్పుడా ప్రభు నమ్ముకున్నాడు, మా బాప్తిస్మం అంటే అడిగితే చాలరా బాబు ఇచ్చేద్దాం చూసేవాళ్ళు పాస్టర్లు. బాప్తిస్మము ఏమంటా అన్నాడు, ముందు వెళ్ళండి, 2 శిష్యులుగా చేయండి, 3 బాప్తిస్మం ఇవ్వండి అంటా ఉన్నాడు. బ్యాప్టైజ్ ఎలాగివ్వాలంట? తుతుమంతనికి ఇచ్చేయటమా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. అక్కడ నామములు అన్నాడా, నామము అన్నాడా? త్రిత్వము అనే మాట బైబిల్లో ఎక్కడ లేదు. నోవేర్ యూ కెన్ ఫైండ్ ద వర్డ్ ట్రినిటీ ఇన్ ది బైబిల్. బట్ అవర్ గాడ్ ఈజ్ ట్రైయూన్ గాడ్, 3 in 1. 1 ఈజ్ గాడ్ హెడ్, దైవత్వము. ఆ దైవత్వములో దేవుడు అన్న దాంట్లో 3 ఉన్నారు. వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఎవరికి ఎక్కువ కాదు, ఎవరు ఒకరికంటే ఒకరు తక్కువ కాదు. ట్రయాంగిల్ అంతా పోలిస్తారు. ఇలా ట్రయాంగిల్ వేసి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఇదంతా ఈ 3. అందుకే ఈ 3 నామం అన్నారు. కొంతమంది పౌలు చెప్పిన మాట, అవి రాసిన మాటలో యేసుప్రభువారు చెప్పిన మాట ఎక్కడ? పౌలు యేసు నామమున బాప్తిస్మం అని చెప్పిన మాటను బట్టి కొంతమంది ఇన్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్తున్నాం అంటారు. ఏంటంట? ప్రభువైన యేసు క్రీస్తు నామంలో అంటారు. నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక ఆయనకి తర్జుమా చేశాను 27 రోజులు, 10-15 ఏళ్ళ క్రితం. చాలా చోట్ల ఈ శ్రీకాకుళంలో, విశాఖపట్నంలో, ఈ జంగారెడ్డిగూడెం వైపు, పాలకొల్లులో, ఇక ఆయన చుట్టూ ఆయనకు నన్ను తీసుకెళ్లారు తర్జుమా చేయటానికి. హైదరాబాద్ కూటానికి వెళ్తే హైదరాబాద్ నుంచి నేను రావటం లేట్ అవుతుందని వాళ్ళే నా టికెట్ పంపించి, వాళ్ళే వ్యక్తిని పంపించి నన్ను విమానంలో తీసుకెళ్లారు విశాఖపట్నం. చాలా బాగుంది. కానీ ఆయన చాలా బాగా చెప్పేవాడు. కానీ ఒక చోట డిఫర్ అయ్యాను నేను. ఏంటో తెలుసా? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో బాప్తిసం పొందితే ఆ బాప్తిసం కరెక్ట్ కాదు. మీరు తిరిగి బాప్తిసం పొందండి. ఇన్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందండి అంటే ఆయన సహాయం కోరుకున్న పాస్టర్లు చాలామంది అలా మళ్ళీ క్యూ కట్ తీసేసుకున్నారు. ఉద్యోగ సేవ చేస్తూ సంఘాలుండి, లేకపోతే మీకు సహాయం చేయను అన్నాడు. నేను అన్నాడు, అలాంటి వాటికి లొంగలేదు, అలాంటి వాటికి వెంపర్లాడలేదు, అది కరెక్ట్ కాదని నేను నమ్మను. ఆయన ప్రసంగం చేస్తే ఈ అన్ని చోట్ల ఒకటే చెప్పేవాడు, బాప్తిజం గురించి మెయిన్గా చెప్పేవాడు. ఏంటో తెలుసా? ఇన్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్. 3 వచ్చినాయి కదా అక్కడ. లార్డ్ అంటే LORD, లార్డ్ అంటే యెహోవా, జీసస్ అంటే యేసు, క్రైస్ట్ అంటే పరిశుద్ధాత్మ. బైబిల్ ఎక్కడని చెప్పుద్దా? ఎక్కడని చెప్పుద్దా బైబిల్ అలాగా? క్రీస్తు అంటే అభిషేకించబడ్డవాడు కదా. యేసు క్రీస్తుగా మనం పిలువబడ్డారు. ప్రభు పరిశుద్ధాత్మే. కాబట్టి ప్రభువైన అంటే దేవుడు, యేసు అంటే యేసు క్రీస్తు, క్రీస్తు అంటే పరిశుద్ధాత్మ. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో బాప్సం తీసుకోవాలని ఇచ్చేసేవాడు. టకటక 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 బుడుంగుని ములిగేసేవారు వీళ్ళు. దిస్ ఈస్ ఎ హెరిసీ. నన్ను చాలామంది అడిగారు, అయ్యారు త్రిత్వం అన్న మాట బైబిల్ ఎక్కడో చూపించండి. త్రిత్వం అనే మాట లేదు. కానీ దేవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారా లేదా? ఈరోజు కొరకైన వాక్యం కొరింథీ 2వ పత్రికలో కూడా 13వ అధ్యాయంలో ఒక వచనాన్ని పెట్టారు మన లూథరన్ సంఘం వారు. 13వ అధ్యాయంలో 14వ వచనం, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడైండును గాక. ఇది కూడా పెట్టారు. ఇంకోటి హెచ్కేల్లోది పెట్టారు. ఇక్కడ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుడు,
పరిశుద్ధాత్మ, ముగ్గురు కనపడుతున్నారు. అంటే అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఇన్ 3 persons. మన దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక దేవుడు. ఇది అర్థం చేసుకుంటే చాలా కష్టం. మీకు అర్థమైందా? మన దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒక దేవుడు. 1 God in 3 persons. ఫాదర్, గాడ్ ది ఫాదర్, గాడ్ ది సన్ అండ్ గాడ్ ది హోలీ గోస్ట్. తండ్రి అయిన దేవుడు, కుమారుడు యేసుక్రీస్తు అని దేవుడు, పరిశుద్ధాత్ముడగు దేవుడు. ఈ మూడింటిలో ఎవరినొక్కరిని తీసివేసినా కుదరదు. ఇప్పుడు చెప్తాం కదా, ఉదాహరణ ఇదిగో, ఇది ట్రయాంగిల్ కదా, ఒకటి రెడ్, ఒకటి బ్లూ, ఒకటి బ్లాక్ అండి, అవునా కదా? ఇందులో ఒకటి తీసేస్తే ఇది త్రికోణం అవుద్దా? అవ్వదు. ఇందులో ఏది పొడవు ఎక్కువ అంటే ఏం చెప్తాం? అన్నీ సమానం అయితేనే అది త్రికోణం అవుతుంది, అవునా? ట్రయాంగిల్ అవుద్ది. అన్నీ సమానం అయితేనే. ఒకటి కొరస అయితే అది ఏం యాంగిల్ అంటారు దాన్ని? ఏంటమ్మా? మారిపోద్ది. తగ్గితే మారిపోద్ది. ఈ 3 ఉంటేనే. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఎవరిని తీసేయడానికి లేదు, ఇంకొకరిని కలపడానికి లేదు. ఈ సత్యం అర్థం చేసుకుంటే చాలా కష్టం, చాలా కష్టం. ఇది వివాదాస్పదమైనది ఏం కాదు, విలువైనది, చాలా తేలికైనది, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. గందరగోళం పడక్కర్లేదు, గందరగోళం పడక్కర్లేదు. సింపుల్గా చెప్తాను. వాటర్ ఉంది, వాటర్ డీప్ ఫ్రిడ్జ్ చేస్తే ఏమవుతుంది? చెప్పండి. ఐస్. హీట్ చేస్తే ఏమవుతుంది? వేపర్. ద వాటర్ ఇన్ 3 డిఫరెంట్. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడిగా ఆయన ఆది నుండి చివరి వరకు ఉన్నవాడు. ఆయా కాలములలో, ఆయా సందర్భములలో తండ్రిగా పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తుగా రక్షణ ఇవ్వటానికి ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడిగా మన మధ్య ఉంటూ ఉన్నాడు. అలాగని ఇప్పుడు యేసు ప్రభు లేడని కాదు, తండ్రి లేడని కాదు. యాహాను 1:1 ఏం చేస్తున్నా, ఏం చూస్తున్నా చెప్పండి. అది ఎందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని ఎద్దుండు, వాక్యము దేవుడైండు. ఆ వాక్యము వల్లనే సమస్తం కలిగినది ఏది ఆయన లేకుండా సమస్తం ఆయన మూలంగా కలిగింది. 14కి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించిన శరీరధారి అయి. ఆది అందు సృష్టి ఆరంభంలో ఉన్నాడు ప్రభు ఏది 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదు, 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా వచ్చాడంతే. ఆయన ఇన్ ద బిగినింగ్ హీ వాస్. కాబట్టి ఇక్కడ అంటామని నామములు అనలేదు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, సింగులర్ ఫార్మ్ ఒక్కడే, లోనికి బాప్తిస్మం ఇవ్వమన్నాడు. ఆ తర్వాత మిగిలిన వాటన్నిటినీ గైకొనవలనని బోధించమని, టీచ్. 1 గో, 2 మేక్ డిసైపుల్స్, 3 బ్యాప్టైజ్ దెమ్, 4 టీచ్ దెమ్. నేను చెప్పిన వాళ్ళకి చెప్పండి. అంటే డూప్లికేట్గా తయారు చేయండి. నేను చెప్పిన మీకు చెప్పాను కదా, మీరు విన్నారు కదా, మీలాగా వాళ్ళని చేయండి. మీరు నా వలే ఉండండి, మీలాగా వాళ్ళని చేయండి. అంటే అల్టిమేట్గా దే విల్ బి లైక్ మీ, దే విల్ బి టీచింగ్ మై వర్డ్స్, దే విల్ బి బిలీవింగ్ మై వర్డ్స్, దే విల్ గో అండ్ టెల్ మీ అబౌట్ మీ. ప్రభు చెప్పిన మాట. నేను ఏ సంగతులను మీకు ఆజ్ఞాపించుతున్నో వాటిని మీరు చెప్పండి అన్నాడు. ప్రభువుని గూర్చే మాట్లాడాలి, ప్రభువుని గూర్చే మాట్లాడాలి, ప్రభువు చెప్పిన మాటలే చెప్పాలి, సొంత మాటలేం చెప్పకూడదు. ఈ రోజులో చాలామంది డబ్బా కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. సొంత కబుర్లు, కఠినమైన పదం వాడినా ప్రభు క్షమించుగాక సొల్లు కబుర్లు అంటారు కదా, ఎందుకు పనికిరాని కబుర్లు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అందుకే అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. ఈ నూనె డబ్బాగాళ్ళు ఏమయ్యారు? ఆ మధ్య ఒక ఆయన కరోనా నిన్ను ఉరికంబం ఎక్కిస్తానన్నాడు. ఆయన ఉరికంబం కరోనాను ఎక్కించడం ఏంటి?
ఇంకొక ఆయన అన్నాడు, గో కరోనా, గో కరోనా. నేనేం చేస్తున్నాను, నా కాలు కింద తొక్కేస్తున్నాను. కరోనా ఆయన కాలు కింద తొక్కటం ఏంటి? ఇట్ ఈస్ అ వైరస్. యూ నీడ్ టు ప్రే ఫర్ ఇట్. దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ ప్రాఫిట్స్ బ్రింగింగ్ డిజానర్ టు గాడ్. యేసయ్య చెప్పని వాటిని, ఆయన బోధించని వాటిని, ఆయనకు కాకున్న వాటిని వీరు ఎక్స్పోజ్ అవ్వటానికి చెప్పటమే. జాగ్రత్త, మోసపోవద్దు ఇలాంటి వాటికి. మోసపోవద్దు. ఆయన ఖచ్చితంగా చెప్పాడు, నేను మీకు ఏం చెప్పానో వాటిని చెప్పండి అన్నాడు. చెప్దాం అలాగా. మనం ఆ రీతిగా తయారవుదాం. ఈరోజు త్రిత్వము పండగ, ఫెస్టివల్ ఆఫ్ ట్రినిటీ అని లూథరన్ చర్చెస్ వారు చేసుకుంటూ ఉన్నారు. దిస్ ఈస్ ది ఫెస్టివల్ ఆఫ్ ట్రినిటీ, త్రిత్వం యొక్క పండగ. ట్రినిటీ అనే పదం లేదు, త్రిత్వం అనే పదం లేకపోయినా ముగ్గురు వ్యక్తులు మన దేవునిలో కనబడతారు. దేవుడు అందులో ముగ్గురు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహాయం సదాకాలం మనపై మెండుగా ఉండును గాక. ఆమేన్.